ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సల్మా. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. స్టూడెంట్స్, సల్మా బెంగళూరులో ఉంటూ పెద్ద కాలేజ్లో చదువుకుంటూ 99% తెచ్చుకున్న స్టూడెంట్ ఇప్పుడు మన కాలేజ్లో ఎందుకు చేరిందో తన మాటల్లోనే విందాం. చెప్పు సల్మా. సింపుల్. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చదువుకోవాలని ఎప్పటి నుంచో నా డ్రీమ్. అదీ కాకుండా ఎప్పుడు కూడా నేను ఏ డ్రెస్ వేసుకొని కాలేజ్కి రావాలో నేను డిసైడ్ చేసుకోవాలి. వేరే వాళ్ళు నన్ను డామినేట్ చేయకూడదు. హైదరాబాద్ అయితే సేఫ్ అన్నారు మా పేరెంట్స్. సో నేను కూడా ఓకే అన్నాను. మీ అందరితో కలిసి చదువుకోబోతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్రీతి, తన్ని నీ పక్కన కూర్చోబెట్టుకో. సల్మా, నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. హాయ్. 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 హాయ్, ఐఎమ్ సంతోష్. హాయ్. నాకు 70% ఏపో వస్తేనే తట్టుకోలేని సంతోష్ నా విషయంలో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు సల్మాకి 90% ఏపో వచ్చాయి. పాపం, తనని ఎంత టార్చర్ చేస్తాడో ఏమో. అక్క, టీ తీసుకో. ఏవేందనంది అలా డల్గా ఉన్నా? ఏం లేదక్క. ఒళ్ళేంటి ఇలా కాలిపోతుంది? హాస్టల్లో రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావానంది? నాకు వచ్చే జీతమే తక్కువక్క. ఇలా పనికి రాకుండా ఉంటే డబ్బులు కట్ చేస్తారు. అయినా ఇప్పుడు ఏమైందని? జ్వరమే కదా, కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతుంది. ఏ సౌ, ఆనంద్కి కొంచెం హెల్త్ బాలేదు. నువ్వు వెళ్ళి అందరికీ టీ ఇచ్చేసిరా. అలాగే. అక్క, వద్దొద్దు, పర్లేదు, నేనే ఇస్తాను. లేదంటే ఆ సార్ చూస్తే ఊరుకోడు. ఒక్కరోజు జీతం కట్ అవుతుందని ఇక్కడికి వచ్చావు. అదే జ్వరం ఎక్కువయ్యి 2-3 రోజులు హాస్టల్లో ఉండాల్సి వస్తే అప్పుడేం చేస్తావు? నా మాట విని వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ కరుణాకర్ సార్కి నిజం తెలియకుండా ఏదో ఒకలాగా నేను మేనేజ్ చేస్తానులే. వద్దక్క. ఏ సౌందర్య, వెళ్ళి అందరికి ఇవ్వు. సౌందర్య, ఏంటిది? మర్చిపోయానే అక్క. ఏంటిది? గుర్తొచ్చింది. టీ టీ. ఇది తన పని కదా, నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు తీసుకో. సార్, ఆనంద్కి ఫీవర్గా ఉంది. అందుకే నేనే సౌందర్యకి టీ ఇవ్వమని చెప్పాను. ఓ, మేడం గారు ఇక్కడెవరో తెలుసుకోవచ్చా? సార్, అంటే ఇక్కడ మీ పోస్ట్ ఏందని అడుగుతున్నా. టైలర్ సార్. టైలర్వి మాత్రమే. మరి ఇక్కడ మేనేజర్ ఎవరు? అడిగింది నిన్నే. మేనేజరు నువ్వా లేక నేనా? మీరే సార్. గట్టిగా చెప్పు. మీరే సార్. కదా, మరి నేను తనకు పని చెప్తే అది మార్చి వేరే వాళ్ళతో పనిచేయడానికి నువ్వెవరు? ఎవరు? సారీ సార్. అది తీసుకో అమ్మాయికి.
చూడు, ఇక్కడ నేను చెప్పింది మాత్రమే చెయ్యి. కాదని నీకు నచ్చినట్లు ఉండాలనుకున్నావు అనుకో, ఇప్పుడే బయటికి వెళ్ళిపో. ఆ, నేనే చేస్తాను. సరే, టీ ఇచ్చాక వెళ్ళి బండిల్స్ కట్టు. అంతా నీట్గా ఉండాలి. నేను వచ్చి చూస్తా, అర్థమైందా? సరే సార్. వెళ్ళి అందరికి టీ ఇవ్వు. ఎలా తీసుకో. అమ్మా, నాకింకా శాలరీ పర్లేదమ్మా. రాగానే ఇస్తాను కదా, అక్కకు కూడా చెప్పమ్మా. అమ్మా, నేను చెప్పేది అర్థం చేసుకో అమ్మా. అమ్మా, నేను ఎక్కువసేపు ఫోన్ మాట్లాడలేనమ్మా. ఇంటికొచ్చాక మాట్లాడతానమ్మా. అవి ఇంకో నెల రోజులు ఆగమని చెప్పమ్మా. నేను ఏదో ఒకలా అడ్జస్ట్ చేస్తాను. అమ్మా, నేను తర్వాత మాట్లాడతానమ్మా. సార్ చూస్తే ఊరుకోరమ్మా. నేను పెట్టిస్తున్నాను, ప్లీజ్ అమ్మా. నా కుటుంబం ఇబ్బందులో ఉంది సార్ అని నా కాళ్ళ మీద పడితే నేనిచ్చిన ఉద్యోగాన్ని కష్టపడి చేసుకోకుండా నీకు నచ్చినట్టు రూల్స్ బ్రేక్ చేస్తావా? ఫోన్ మాట్లాడతావా? సార్, మా అమ్మ అర్జెంటుగా మాట్లాడాలంటే మాట్లాడాను సార్. కావాలని కాదు సార్. ముందు నువ్వు బయటికి పోరా. సార్ ప్లీజ్ సార్, ఈ ఒక్కసారికి క్షమించండి సార్. పోరా. సార్ ఇంకెప్పుడు మాట్లాడండి సార్, ప్లీజ్ సార్. ఇదంతా నువ్వు ఫోన్ మాట్లాడక ముందుండాలి, ఇప్పుడు కాదు. సార్, అయినా ఈ కరుణాకర్ ముందు తప్పు చేసి దొరికాక క్షమాపణ అంటూ ఉండదు. ముందు నువ్వు బయటికి పోరా. పో. సార్ మళ్ళీ మాట్లాడతావు ఫోన్. పోరా. విశ్వ సార్, విని బయటికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు బయటికి. రారా. చూడండి, ఇక్కడున్న వాళ్ళందరూ పని చేయడానికే వచ్చారు కాబట్టి పని మాత్రమే చేయాలి. అది కాకుండా సోది పెట్టుకుంటూ మీకు నచ్చినట్లుంటే వాడికతే పడుతుంది మీ అందరికి కూడా. మీ ఇంట్లో పొయ్యి వెలగాలంటే ఇక్కడ ఒళ్ళు వంచి పనిచేయాలి, అర్థమైందా? అబ్బా, కాలు చాలా నొప్పిగా ఉంది.